స్వరూప సరాగాలకి స్వాగతం. ఈరోజు స్వరూప సరాగాల్లో సిరిసిరిమవ్వ పార్ట్ 3 చేస్తున్నాను. ఇందులో ఇంకా మనకి ఒక 4-5 పాటలైతే ఉన్నాయండి. నేను ఇప్పటికి 2 పాటలైతే దాని గురించి వివరించి చెప్పాను నా మాటల్లో. నాకు అర్థమైన భావాలు. కె. విశ్వనాథ్ గారు తీసిన అన్ని గొప్ప మూవీస్లో అంటే ప్రతి ప్రేక్షకులకి సినిమాని చూస్తున్నప్పుడు మనకు ఒక రకమైన ఒకటే స్టోరీని ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. సో సినిమా తీసేసిన దాన్ని మళ్ళీ నేను చెప్పడం అనేది అంటే నాకేం అర్థమైంది అనే భావాన్ని మాత్రమే చెప్పాలని, అలాగే రాసిన మాటల్లోని భావాలు నాకెలా అర్థమైనాయి అని, ఆ భావం బాలుగారు గొంతులో పలుకుతున్నప్పుడు నా మనసు ఎలా పులకరించింది అని చెప్పడానికేనండి నా యొక్క ఈ ప్రయత్నము. ఇవాళ అలాగే అందులో నుంచి బాలుగారు పాడిన మధురమైన పాటల్లో నుంచి ఇంకొక పాట, ఉడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే పలికింది, అది ఏ రాగమని నన్నడిగింది, అది మన ఊరి కోకిలమ్మ, నిన్నడిగింది కుశలమమ్మ, అది మన ఊరి కోకిలమ్మ, నిన్నడిగింది కుశలమమ్మ, నిజమేమో తెలుపు నీ మనసు తెలుపు, ఎగిరేను మన ఊరి వైపు, అది 10 మందికి ఆ మాట తెలుపు. ఇక్కడ అంటే ఆ అమ్మాయికి, మూగ అమ్మాయికి మాటలు రావు కాబట్టి తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో కోకిలమ్మ స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. సో మాటలు రాని వాళ్ళకైనా ఎవరికైనా నేచర్లో నుంచి వచ్చే సౌండ్స్కి మన మనసు చాలా పులకరిస్తుంది కదా. సో ఆ పులకరించేటప్పుడు మనకున్న భావాలు మనం చెప్తాము. కానీ మాటలు రాని అమ్మాయికి ఎవరితో చెప్పుకోవాలి? పంచుకోవడానికి ఒక స్నేహం కావాలి. ఆ స్నేహం ని అడుగుతూ తనలోని ఉన్న భావాల్ని చెప్పాలనుకుంటుంది. అదే చెప్తున్నప్పుడు అది ఎవరు, ఆ గొంతులో ఎలాగా, ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రాగం ఏంటి అని నన్ను అడుగుతుంది అని అంటుంటే, ఇక్కడ చంద్రమోహన్ ఒక గొంతులోనే పలికింది, అది మన ఊరి కోకిలమ్మ, నిన్ను అడిగింది కుశలమమ్మ, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఆ కోకిలమ్మ ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేసాం కదా, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది అని చెప్తాడు. అలాగే నిజమేమో తెలుపు నీ మనసు తెలుపు, అది నిజమా కాదా అని అడుగుతున్నాను. నీ మనసు తెలుపు అంటే నీ మనసు చాలా నిశ్చలమైనది, చాలా నిర్మలమైనది. అందులో ఇంకా మనం ఎన్నైనా తీసుకోవచ్చు తెలుపులో. అది 10 మందికి ఆ మాట తెలుపు అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు బాగున్నాను అని నువ్వు చెప్తే ఆ మాట తీసుకెళ్ళి మన ఊరి వాళ్ళకి చెప్తుంది అని. అది వేటూరి గారు ఎంత మధురంగా రాశారో, ఆ రాసిన మాటలు, పదాలు మన బాలుగారు ఎంత మధురంగా పలికారో, ఎంత అంటే ఆ క్యారెక్టర్ మనతోనే మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఆ అమ్మాయి మనమేనేమో ఆ క్యారెక్టర్ కాసేపు. అంటే మనం కొన్ని భావాలు కొంతమందికి కొన్ని విధాలుగా చెప్తాము, కొంతమందికి అసలు చెప్పుకోము. సో అలా ఆ విధంగా చూస్తే కనుక ఆ అమ్మాయిలోని భావాలు ఇతనికి మాత్రమే అర్థమవుతాయి కాబట్టి ఇతనికి, అలాగే ఆ అమ్మాయి తండ్రికి మాత్రమే అర్థమవుతాయి ఆ అమ్మాయిలోని భావాలు. సో అందుకని నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేమంటున్నావు అనేది అడుగుతుంది అని చెప్పి చంద్రమోహన్ వివరించడం, ఆ క్యారెక్టర్ని మనకి బాలుగారు అత్యంత మధురంగా పాడి మనకి వినిపించడం చాలా బాగుంటుంది. దీనికి ఇంకా కంటిన్యూషన్గా ఇంకొక చిన్న లిరిక్స్ కూడా ఉంటుందండి. ఏటివారాలంకలోన ఏటవాళ్ళు డొంకలోన, వల్లంకి పిట్ట పల్లకిలోన, సల్లంగా మెల్లంగా ఊగుతూ ఉంటే గోదారలే ఎన్నట్లో గోదారలే, ఎల్లువా గోదారలే ఎన్నట్లో గోదారలే,
అది చాలా మధురంగా ఉంటుందండి పాట. అంటే ఇద్దరు స్నేహం, వాళ్ళ మాటలు అంతా పాటలే, నాట్యమే. సో వాళ్ళు మాటలంతా పాటల్లోనే పాడుకుంటూ ఉంటారు. అటువంటి మంచి మూవీ ఎవరన్నా కూడా ఇప్పటిదాకా ఎవరైనా చూడుండకపోతే చూడండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, అంటే ఇప్పుడు ప్రింట్ ఒకవేళ టీవీలో మీకు మంచి ప్రింట్ ఉండి వేస్తే కనుక బాగుంటుంది. యూట్యూబ్లో చూడడానికైతే మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ పాటలు మాత్రం నేను చెప్పినట్టుగా ఎవర్ గ్రీన్ అండి. ఎప్పటికీ మాసిపోని పాటలు. ఆ మాటల్లోనే చాలా భావాలు ఉంటాయి. అదే నా మొదటి సిరిసిరి మూవలో దానికి ఎపిసోడ్లో నేను చెప్పిన మాటల్లో రేడియో గురించి చెప్పాను కదా. నన్ను ఆ రేడియోకి, ఆ పాటకి నాకు ఉన్న ఆ బంధం బాలుగారి పాటతోనే నాకు ముడిపడి ఉంది అనేది చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు పాటలు, ఆ పాటలు ఇంకా మనకి సిరిసిరి మూవీలో ఇంకొక పాట నేను చెప్పాలని అనుకుంటున్న పాట. ఇంకొక పాట కూడా ఉంది కానీ ధీరా భువి నిండిది విధికిరా రా అని, అది కొద్దిగా సాడ్ సాంగ్. కానీ అది ఎటువంటి పాట అయినా కూడా అనర్గళంగా పాడే మన బాలుగారు చాలా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ముందు ముందు ఇంకా చెప్తాను నా మాటల్లో. అయితే నా ఛానల్ని ఇప్పటిదాకా చూస్తున్న వాళ్ళు కొంతమంది కమెంట్ పెట్టారు. ఒక వ్యూవర్ ఏదో పాట కూడా అడిగారు. నేను తప్పకుండా పాడి వినిపిస్తాను. చాలా మంచి సాంగ్, కొద్దిగా ప్రాక్టీస్ చేసి పాడతాను తప్పకుండా. ఎవరైనా ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక తప్పకుండా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకన్నా చెయ్యని వాళ్ళు 90% ఉన్నారండి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు అందరూ, చాలామంది వ్యూ చేస్తున్న వాళ్ళు నాకు కనిపిస్తుంది. అంటే ఎనలిటిక్స్లో చూపిస్తుంది మనకి ఎవరు చూస్తున్నారు, ఆడవాళ్ళు ఎక్కువ చూస్తున్నారా, మగవాళ్ళు ఎక్కువ చూస్తున్నారా, మీరు చూస్తున్న డివైస్ని కూడా చూపిస్తుంది. అంటే ల్యాప్టాప్లో చూస్తున్నారా, ఫోన్లో చూస్తున్నారా, టీవీలో ఎంతమంది చూస్తున్నారు, మనకి ఎనలిటిక్స్లో చూపిస్తుంది. కాకపోతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. అది కూడా నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారంటే చాలా సంతోషం. చేసి చూస్తే ఏంటంటే నేను చేస్తున్న ఈ ఫలితానికి ఒక చిన్న ప్రతిఫలం అన్నట్టుగానే అనిపిస్తుంది. మీ ఇష్టం అండి, ఇది ఫోర్స్ ఏమీ కాదు. కాకపోతే కొంతమంది పెద్దవాళ్ళు 65, 55 ఏజు మధ్యలో ఉన్నవాళ్ళు కూడా చూస్తున్నారు. కొంతమందికి ఈమెయిల్ అది ఎట్లా చేయాలో తెలియదు కాబట్టి మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉండకపోవచ్చు. ఎవరైనా మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి అడగండి. సబ్స్క్రైబ్ కొడితే ఏంటంటే నేనేమన్నా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఆ పైన గంట ఉంటుంది కదా, ఆ గంట దగ్గర మీకు కనిపిస్తుంది. అప్పుడు నేను పెట్టిన వీడియో నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నేను ఏది చేసినా మీకు వస్తుందన్నమాట. సో అట్లా అంటే ఎందుకు ఇది ఎంత నేను చెప్తున్నాను అంటే, మీకు 55, 65 to 75 వాళ్ళు కూడా చూస్తున్నారు. సో వాళ్ళకి తెలియదేమో ఈ ఫీచరు అని, నేను ఒకవేళ తెలుసున్నా కూడా మనం అది చెయ్యాలనేది కూడా మనకి కొంతమందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. నేను మళ్ళీ ఇంకొక కొత్త మంచి పాటతో, బాలుగారి పాట సిరిసిరి మూవలోని, ఇంకా ఆ పాటతో అయితే సిరిసిరి మూవ నేను ఎపిసోడ్ని ఎండ్ చేస్తానండి. మళ్ళీ ఇంకొక మంచి మూవీలో అతి మధురమైన పాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా కీప్ వాచింగ్ స్వరూప సరాగాలు.